ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలతో కుంటలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రిజర్వాయర్లు కలకల్లాడుతున్నాయి. అనుకున్న స్థాయి కంటే ఎక్కువ కురిసిన వానలతో రైతులు సంబరపడుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన వర్షాల మీద మరిన్ని ముచ్చట్లు కాదిర్ చెప్తారు. 2-3 రోజుల సంధి వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి, ఖమ్మం జిల్లాలన్నీ కూడా తడిసి ముద్దవడం జరిగింది. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఖమ్మం నడిపొట్లో నుంచి వెళ్తున్న మున్నేరు కూడా ఈరోజు ఇలా ప్రవహించడం జరుగుతుంది. దాదాపుగా రైతన్న ఆందోళన చెందిండు కానీ పరేషాన్ అయిండు. అసలు ఎట్లయితుందో ఏమో, ఈ వానలు పడకపోతే మా పరిస్థితి ఎట్లుంటుందో అనుకున్నాడు. కానీ వానలు ఒక్కసారే వానలు మొదలుపెట్టి మోస్తారు నుంచి భారీగా వర్షాలు కురవడంతో రైతన్న కూడా ఆనందం వ్యక్తం చేస్తాడు. ఖచ్చితంగా రైతులకు కూడా ఇది ఆనందదాయకంగానే కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే జిల్లాలో భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో అత్యధికంగా వర్షం పడినట్టు కనిపిస్తూ ఉంది. జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ వాగులు కానీ, వంకలు కానీ ఇవన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. కొన్ని గ్రామాలకు కూడా అసలు రావటం పోవటం కూడా బంద్ అయింది. అట్లనే చూసుకుంటే ఈ పత్తి, పెసర, కంది పంటలు వేసిన రైతులందరూ కూడా వాళ్ళ పంటలు కూడా నీట మునిగాయని చెప్పేసి పరేషాన్ అవుతారు. అట్లనే చూసుకుంటే సింగరేణి ఓపెన్ కాస్ట్లోని నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం కలిగింది. అదేవిధంగా జిల్లాలో నిన్న చూసుకున్నట్లయితే దాదాపుగా 6 మిల్లీమీటర్ల వర్షం వరకు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. సింగరేణి, కామెపల్లి మండలాల్లో 2 సెంటీమీటర్ల వర్షం పడింది అక్కడ. అదేవిధంగా చూసుకుంటే కంది, పెసర పంటలు నీట మునిగి దాదాపుగా అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖమ్మం రూరల్ మండలంలో నాయుడుపేటలో ఇళ్లలో కూడా నీళ్లు చేరడంతో అక్కడ జనాలందరూ కూడా బయట అంటే మైదాన ప్రాంతానికి రావడం జరిగింది. అన్ని రిజర్వాయర్లు మున్నేరు నదిలో 8 అడుగుల వరకు నుంచి ఎక్కువగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే వైరా రిజర్వాయర్లు 2963 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 1407 చెరువులు ఉండగా వర్షాల మూలంగా మండలంలోని పాలేరు వాగు పొంగటంతో సుద్దెపల్లి, కిష్టారం గ్రామాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. అదేవిధంగా వైరా నది ఉధృతంగా ప్రవహించడంతో మదిర, నందిగామ మండలాల మధ్య కూడా రాకపోకలు బంద్ అయినాయి. అదేవిధంగా చూసుకుంటే సత్తుపల్లి మండలంలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో ప్రాజెక్టులోకి నీరు చేరడంతో రెండో రోజు కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల కారణంగా భద్రాచలం, రామాలయం కూడా భక్తుల రద్దీ తగ్గిందని చెప్పాలి. అదేవిధంగా ప్రతి ఒక్క చోట కూడా వైరాలో మీటర్ల పరిధి చూసుకున్నట్లయితే ఉండాల్సిన నీటి మట్టం 95.880 ఉండాల్సింది ప్రస్తుతం 93.95 మీటర్ల వరకు ఈరోజు ఉండటం జరిగింది. ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 6320 క్యూసెక్కులు ఉన్నది. లంకాసాగర్ వద్ద చూసుకున్నట్లయితే ఉండాల్సింది 118.26 ఉండాల్సింది నీటి మట్టం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అసలు దాన్ని చూసుకున్నట్లయితే 115.970 ఉంది. అదేవిధంగా పెద్దవాగు దగ్గర చూసుకున్నట్లయితే 81.235 మీటర్లు ఉండాల్సిన నీటి మట్టం ప్రస్తుతం చూసుకుంటే 80.885 ఉంది. అదేవిధంగా తాలిపేరు వద్ద కూడా చూసుకున్నట్లయితే 74 మీటర్లు ఉండాల్సింది 73.50 మీటర్లు కనిపిస్తూ ఉంది. రాత్రి వరకు చూసుకున్నట్లయితే కిన్నెరసాని వద్ద కూడా 124.080 ఉండాల్సింది. ఇప్పుడు ప్రస్తుతానికి 122.52 ఉంది. అదేవిధంగా ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే దానికి 22,333 క్యూసెక్కుల వరకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ వరదలు ఉండటంతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2 జిల్లాల్లో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నీటితో నిండిపోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా అంటున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క చోట బేతుపల్లి పెద్ద చెరువులో నీరు చేరడంతో 16 అడుగుల నీటి మట్టానికి కానీ 16.4 అడుగులకు చేరుకొని అలుగుపోస్తుంది. బేతుపల్లికి ప్రత్యామ్నాయ కాలువ ద్వారా చెరువుల్లోకి కూడా నీళ్లు చేరుతున్నాయి. లంకాసాగర్ ప్రాజెక్టులోకి 16 అడుగులకు గాను 8.6 అడుగుల మేర నీరు చేరటం జరుగుతుంది. ఖమ్మం టౌన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎండ అయితే కొడతా ఉంది. అదే అంటే రూరల్ ఏరియాల్లో ఎక్కువగా వర్షం నమోదవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ప్రతి ఒక్క చోట కూడా అంటే వైరా రిజర్వాయర్ కానివ్వండి, పాలేరు రిజర్వాయర్ కానివ్వండి, తాలిపేరు కానివ్వండి, పెద్దవాగు కానివ్వండి, అంటే గోదావరి వద్ద కూడా నీటి మట్టం అనేది ఏకంగా అంటే నిన్నటి మొన్నటి వరకు బోసిపోయి ఉన్న
రిజర్వాయర్లు జలాశయాలన్నీ కూడా ఈరోజు కలకల్లాడటం జరిగింది. గోదావరి కూడా 18 అడుగుల వరకు చేరడంతో ఈరోజు అక్కడ ఉన్న స్థానిక గోదావరి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ ఒక్కరోజు మళ్ళీ వర్షం పడినట్లయితే ఖచ్చితంగా అన్ని పంట పొలాలు కానివ్వండి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కానివ్వండి, ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉండదని చెప్పేసి రైతులు అంటున్నారు. కెమెరామెన్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.